ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, 19 రోజుల నుంచి మనం శ్రీ స్కాంద మహాపురాణ అంతర్గతమైనటువంటి బ్రహ్మోత్తర ఖండంలో ఉన్నటువంటి మాహేశ్వర వైభవాన్ని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున మనం రుద్రాధ్యాయ పఠనం వల్ల కలిగేటటువంటి వైభవాన్ని చెప్పుకున్నాం సోదాహరణంగా. ఈ రోజున చివరి భాగంగా 20వ భాగంలో ఈ బ్రహ్మోత్తర ఖండాన్ని వినడం వల్ల వచ్చేటటువంటి పుణ్యం ఏమిటి, మహత్యం ఏంటి, దాని గురించి చెప్పుకుందాం. సూత పౌరాణికుడు చెప్తున్నాడు, ఓ శౌనకాది మహర్షులారా, ఈ విధంగా శివమయమైనటువంటి మార్గాన్ని సాక్షాత్తు శంకరుడి యొక్క అవతారమైనటువంటి వీరభద్రుడే చెప్పాడు. అది మీరు నిన్న విన్నారు. సంసారబద్ధులైనటువంటి మానవులకి వెంటనే మోక్షాన్ని ఇచ్చేది, వేదాలలో అధికారం లేని వాళ్లకు కూడా అద్భుతమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదించేది, శరీరధారులందరికీ కూడా ఇది ఒక సాధారణమైనటువంటి మార్గం. ఇది రుద్రాధ్యాయం. సాక్షాత్తు కైవల్య సాధన కోసం మహర్షులందరూ కూడా సేవించే మార్గం, సమస్త దేవతలతోటి పూజింపబడేది. అటువంటి శంకరుడి యొక్క కథాశ్రవణం సంసార భయాన్ని పోగొడుతుంది, మోక్షాన్ని ఇస్తుంది. ప్రాణులందరికీ పరమ పవిత్రమైనది. అజ్ఞానం అనేటువంటి చీకట్లకి ఒక గొప్ప జ్ఞాన దీపం లాంటిది ఈ యొక్క మాహేశ్వర వైభవం. అలాగే భవరోగబద్ధులకి సేవింపదగినటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఔషధం. మహాపాతకాల అనేటువంటి పర్వతాలకి వజ్రాయుధం వంటిది. కర్మబీజాలకి బెదిరింపు, సర్వసంపదలకి సాధనం. ఈ శంభుడి యొక్క పరమ పావనమైనటువంటి కథని ఎప్పుడు ఎల్లప్పుడూ ఎవరు వింటారో, ఎవరు పఠిస్తారో ఆ మానవులు ఈ లోకంలో సాక్షాత్తు రుద్రులే అవుతారు. ఇందులో అనుమానం లేదు. ఈ శూలి యొక్క గాథ వినేవాళ్ల యొక్క, అలాగే కీర్తించే సజ్జనుల యొక్క పాద సరోజాలే లోకాలకి తీర్థాలవుతాయి. ఈ మాట సాక్షాత్తు మహర్షులే చెప్పారు అని సూత్రుడు అంటున్నాడు. అందువల్ల ముక్తిని చేరుకోవటానికి ఎవరు ఇష్టపడతారో వాళ్ళు భక్తితో ఎప్పుడు కూడా ఈ శివ సంబంధమైనటువంటి ఈ పురాణ గాథలు వినాలి. ఎప్పుడు వినడానికి శక్తి చాలకపోతే మానవుడు పౌరాణిక కథని నియతాత్ముడై ప్రతిరోజు కనీసం ఒక ముహూర్త కాలమైనా వినాలి. అంటే 48 నిమిషాలు ముహూర్త కాలం. ఒకవేళ ప్రతిరోజు వినడానికి మానవుడు అశక్తుడైతే కలియుగంలో మానవులకి భగవంతుడి పని కంటే కొసరు పనులు ఎక్కువ ఉంటాయి. ప్రతిరోజు వినడానికి కుదరకపోతే పుణ్యమాసాలలో, పుణ్య తిథులలో ఈ పురాణంలో చెప్పినటువంటి రసరమ్యమైనటువంటి కథని ఎవడు వింటాడో
అటువంటి వాడు సంసారాన్ని దాటగలుగుతాడు. పోనీ ముహూర్తకాలం సమయం కుదరకపోయినా అందులో సగం 24 నిమిషాలు ఈ పావనమైనటువంటి కథని భక్తితోటి ఎవరు వింటారో వాళ్ళకి దుర్గతులుండవు. సర్వ యజ్ఞాలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, సర్వ దానాలు చేయటం వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో ఒక్కసారి ఈ బ్రహ్మోత్తర ఖండాన్ని వినడం వల్ల ఆ ఫలితాన్ని మానవుడు పొందగలుగుతాడు. విశేషించి కలియుగంలో పురాణ శ్రవణం కంటే పరమమైనటువంటి ధర్మం మానవులకు లేదు. ఇది అద్భుతమైనటువంటి మాట. కలియుగంలో యజ్ఞాలు అక్కర్లేదు, యాగాలు అక్కర్లేదు. కేవలం పురాణ శ్రవణం వల్ల అంత పుణ్యం వస్తుంది అని వ్యాసుల వారు చెప్పిన మాట ఇది. కాబట్టి పరమమైనటువంటి ముక్తి మార్గాన్ని చేరుకోవటానికి పురాణ శ్రవణం కంటే, శంభుడి యొక్క సంకీర్తన కంటే మరొక మార్గం లేదు. అందువల్ల మానవులకి కల్పవృక్షం లాంటిది, కలిలో తక్కువ ఆయుర్దాయం కలిగినటువంటి మానవులకి, దుర్బలులకి, శ్రమ వల్ల పీడింపబడే వాళ్ళకి, దుర్మేధసులకి, దుఃఖభాజనులకి, ధర్మాచారాలను విడిచిపెట్టిన వాళ్ళకి కృపతోటి భగవానుడైనటువంటి బాదరాయణుడు అంటే వ్యాసుడు వాళ్ళ హితం కోసం పురాణము అనేటువంటి పేరు కలిగినటువంటి అమృత రసాన్ని తయారు చేశాడు. ఆహా! ఈ అమృతాన్ని ప్రయత్నపూర్వకంగా ఎవడైతే తాగుతాడో, అంటే ఇక్కడ వింటాడో, ఇది అజరామత్వాన్ని ఇస్తుంది. అజరామరత్వం అంటే చావు లేనితనం. చావు లేకుండా సెలేసుకొని ఇక్కడే కూర్చుంటాడు అని కాదు అర్థం. అనాయాసమైనటువంటి మరణం, సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అనుభవించిన తర్వాత పువ్వులాగా వెళ్ళిపోతాడు. ఇది అక్కడ శంభుడి యొక్క కథామృతం అనేది ఆ వినేవాడి యొక్క వంశాన్ని పావనం చేస్తుంది, అజరామరం చేస్తుంది. బాలుడు, యువకుడు, దరిద్రుడు, వృద్ధుడు, దుర్బలుడు ఎవడైనా సరే ఎల్లప్పుడూ కూడా ఈ పురాణానికి నమస్కరించాలి. ఈ పురాణాలను చెప్పే వాళ్ళకు కూడా నమస్కారం చేయాలి. సుకృతం కోరుకునేవాళ్ళు ఈ పురాణజ్ఞులైనటువంటి వాళ్ళని పూజించాలి. నీచమైనటువంటి బుద్ధిని ఎప్పుడు కూడా ఈ పురాణం చెప్పే వాళ్ళ మీద ఉంచకూడదు. ఎవరి యొక్క నోటి నుండి అమృతమయమైనటువంటి ఈ వాక్యాలు, ఈ పురాణం వస్తుందో అది శరీరధారులకి కామధేనువు వంటిది. లోకంలో జన్మతోటే గుణాలతోటి గురువులు పుడతారు. వాళ్ళందరిలో వేల కోట్ల జన్మలలో పూజ్యుడైనటువంటి వాడు పురాణజ్ఞుడు. అంటే పురాణాలు బాగా తెలిసినవాడు, పురాణ జ్ఞానం ఉన్నవాడు. గురువు కంటే వేరైన వాడెవ్వడూ కూడా తిరిగి రాని జీవితాన్ని ఇచ్చేటటువంటి వాడు కాలేడు. అందులో పురాణజ్ఞుడు, శుచి అయినవాడు, దాంతుడు, శాంతుడు, మాత్సర్యం లేనటువంటి వాడు, సాధుగుణాలు కలిగినవాడు, దయ కలిగినవాడు, చక్కటి వాగ్భూషణం కలిగినటువంటి వాడు ఈ పుణ్యప్రదమైనటువంటి కథలను చెబుతూ ఉండాలి. ఈ పౌరాణిక శ్రేష్ఠుడు వ్యాసపీఠం మీద కూర్చొని ప్రసంగాన్ని సమాప్తి చేయకముందే ఎవరికీ నమస్కరించకూడదు. అందుకనే వ్యాసపీఠం మీద ఎవరు కూర్చున్నా కూడా, ఎంత గొప్పవాడు వచ్చినా కూడా నమస్కరించకూడదు. భాగవతం చెప్పింది ఈ మాట. బలరామమూర్తి తీర్థయాత్రలకు వచ్చినప్పుడు నైమిషారణ్యంలో సూత పౌరాణికుడు తన గద్దె మీద కూర్చొని పురాణం చెబుతున్నాడు శౌనకాది ఋషులందరికీ. అందరూ లేచి నమస్కరించారు. బలరామదేవుడికి సూతుడు లేవల. అంటే పురాణం చెప్పేవాడు పురాణం పూర్తయ్యే వరకు లేవకూడదు,
లేచి ఎవరికి నమస్కారం కూడా చేయకూడదు. అందుకని చేయాల. ఒక గురువు మాత్రం వస్తే మనస్సులోనే నమస్కరించుకోమన్నారు. అలా నమస్కారం చేయనందువల్ల ఆ సూత పౌరాణికుడి యొక్క శిరస్సు ఖండించేశాడు. ఆ తర్వాత ఆ పాపం పోగొట్టుకోవడానికి నానా తంటాలు పడ్డాడు. అవన్నీ భాగవతం చెబుతుంది, మహాభారతంలో కూడా ఉన్నది. ఇక ధూర్తులు, దుర్వర్తనులు, అలాంటి వాళ్ళ ముందర కథ చెప్పకూడదు. ఈ పురాణాలు అటువంటి వాళ్ళకి చెప్పకూడదు. అలాగే మంచి గ్రామంలో, సుజనులు ఉన్న చోట, మంచి క్షేత్రంలో, దేవాలయాలలో, పుణ్యప్రదమైనటువంటి నదీ తీరాలలో ఈ పుణ్యకథలు చెప్పాలి. శివభక్తి కలిగిన వాళ్ళు, ఇతర కార్యాల మీద ఆసక్తి లేనటువంటి వాళ్ళు, బాగా వినగలిగినటువంటి వాళ్ళు, అచంచలమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు, మంచి శ్రోతలు, వాళ్ళు మాత్రమే పుణ్యభాగులు అవుతారు. ఏదో కాసేపు వినిపోదాంలే కాలక్షేపం కోసం వచ్చేవాడికి ప్రయోజనం లేదు అంటున్నాడు. అభక్తులైన వాళ్ళు, మనుష్యులలో అధములు ఈ కథని అలాంటి వాళ్ళు గనక వింటే వాళ్ళకు మాత్రం పుణ్యం రాదు. జన్మ జన్మల్లో దుఃఖమే కలుగుతుంది. పురాణాన్ని పూజించకుండా, పురాణం చెప్పే వాళ్ళకి తాంబూలాది కానుకలు ఇవ్వకుండా, ఈ భక్తితోటి వింటే కూడా వాళ్ళు దరిద్రాన్ని పొందరు. చూసారా? కానీ కథని చెబుతూ ఉంటే వేరే వైపు వెళ్ళిపోయే మానవుడు మాత్రం మరొక జన్మలో నశించిపోతాడు. పావనమైనటువంటి పురాణ కథని తలపాగా ధరించి ఎవడు వింటాడో వాడు బాలకుడై జన్మిస్తాడు. అంటే బాలుడు అంటే ఇక్కడ ఏమిటి? అజ్ఞానంతో పుడతాడు అని. వాళ్ళు మణిజాధములై పాపులు అవుతారు. అందుకని తలపాగా అంటే టోపీ కూడా పెట్టుకోకూడదు అని ఇక్కడ అర్థం. ఇవాళ తలపాగా లేవు, టోపీలు పెట్టుకుంటున్నాడు ప్రతివాడు. ఆ టోపీలు గీపీలు పెట్టుకొని గుడికి కూడా వెళ్ళకూడదు. పరమ పవిత్రమైనటువంటి ఈ పురాణ కథని వింటూ తాంబూలం కనుక నవ్వులుతూ ఉంటాడో ఎవడైతే, ఇవాళ జరదా కిళ్ళీలు పిచ్చి పిచ్చివన్నీ నవ్వులుతున్నారు, అలాంటివి ఎవడైతే సేవిస్తూ పురాణ కథను వింటాడో అటువంటి వాళ్ళ చేత యమకింకరులు నరకంలో విషాన్ని తినిపిస్తారు. చూడండి. అంటే అంతేకాకుండా ఎవడైనా ఇట్లా గనక చేస్తే ఎవడో నవిలి ఎంగిలిది వాడి నోట్లో పడేస్తాడు ఈ కిళ్ళి. అలాంటి దిక్కుమాలిందే తినాల్సి వస్తుంది. అలాగే పౌరాణికుడి కంటే ఎత్తుగా ఉన్నటువంటి ఆసనం మీద కూర్చొని డాంబికంగా ఎవడైతే కథ వింటాడో అటువంటి వాడు అక్షయమైనటువంటి నరకలోకంలో అనేకమైనటువంటి శిక్షను అనుభవిస్తూ చివరికి కాకి జన్మెత్తుతారు. కాకిని ఎందుకన్నాడంటే కాకి ఎంగిలి మెతుకోలు తిని బతుకుతుంది. వీరాసనంలో కూర్చొని ఒక ఎత్తైనటువంటి మంచె మీద కూర్చొని ఈ సత్కథని వినేవాళ్ళు మరుజన్మలో వంకరకాళ్ళు వాళ్ళ అవుతారు. అంటే పౌరాణికుడి కంటే ఎత్తైనటువంటి ఆసనం మీద మంచె మీద కూర్చోకూడదని, అందులో వీరాసనంలో కూర్చోకూడదు. అలాగే పౌరాణికుడికి నమస్కరించకుండా వినేటటువంటి వాళ్ళు విషవృక్షాలుగా పుడతారు. పడుకొని వినేటటువంటి వాళ్ళు కొండ చిలువలు అవుతారు. పురాణ కథ చెప్పే వ్యక్తితోటి సమానమైనటువంటి ఆసనంలో కూర్చొని వినేవాళ్ళు గురుతల్ప గతులు పొందే పాపాన్ని పొందుతారు, నరకానికి వెళ్ళిపోతారు. అంటే పురాణజ్ఞుడితో సమానమైన ఆసనంలో కూడా కూర్చోకూడదు, అంతకంటే దిగువ నుండే ఆసనంలో కూర్చోవాలని. అలాగే
పురాణం చెప్పేవాడిని నిందించేవాళ్ళు, అలాగే ఆ కథలను తిట్టేవాళ్ళు 100 జన్మలు కుక్కలై పుడతారు. పురాణ కథ నడుస్తూ ఉండగా మధ్య మధ్యలో మాట్లాడుకుంటారు కొంతమంది, లోకాభిరామాయణం. అటువంటి వాళ్ళు మొట్టమొదట గాడిదలుగా పుడతారు. ఆ తర్వాత రంగులు మార్చే ఊసర వెల్లులు అవుతారు. ఎప్పుడైనా ఒక్కసారైనా సరే ఈ పుణ్యప్రదమైన కథను విననటువంటి వాళ్ళు ఘోరాతి ఘోరమైనటువంటి నరక శిక్షలు అనుభవించి ఆ తర్వాత అడవి పందులుగా పుడతారు. ఏ మానవులైతే కీర్తిస్తూ ఉన్నటువంటి కథలు విని ఆనందపడతారో, అంటే పరమేశ్వరుడు గురించి చెప్పే కథలు విని ఆనందపడతారో, వాళ్ళు శాశ్వతమైనటువంటి పరమపదాన్ని చేరుకుంటారు. అలాగే ఈ పురాణ కథని కీర్తిస్తూ ఉంటే కొంతమంది విఘ్నాలు కలగజేస్తారు. అటువంటి విఘ్నాలు కలగజేసే శేఠులు 1,000,000 సంవత్సరాల పాటు నరకంలో పడతారు. ఆ తర్వాత ఊరపందిగా పుడతారు. ఈ పుణ్యప్రదమైనటువంటి ఈ పౌరాణిక గాథలను ఎవరు వినిపిస్తారో ఆ మానవుడు 1,000,000 కల్పాల కాలం మంచి ఉన్నతమైనటువంటి జన్మతోటి బ్రహ్మస్థానంలో ఉంటాడు. ఈ పురాణజ్ఞుడికి ఎవడైతే చక్కటి ఆసనం కోసం, అంటే కంబళము, అజినము, వస్త్రాలు, మంచ, ఫలకం, పీటలు, కుర్చీలు అలాంటివి ఇస్తారో వాళ్ళు స్వర్గలోకానికి వెళతారు. అక్కడ ఇష్టమైనటువంటి భోగాలు అనుభవించి బ్రహ్మాది లోకాలలో ఉండి ఆ తరువాత మోక్ష పదవికి వెళతారు. ఈ పురాణజ్ఞుడికి ఎవరు కొత్త సూత్రం ఇస్తారో, సూత్రవసనం అంటే మంచి పట్టుబట్టలు, వాళ్ళు జ్ఞాన సంపన్నులు అవుతారు. ప్రతి జన్మలో కూడా మహాపాతకాలు కలిగిన వాడు, ఉపపాతకాలు చేసిన వాళ్ళు పురాణ శ్రవణం కనుక చేస్తే అటువంటి వాళ్ళు కూడా పరమపదానికి చేరుకుంటారు. ఓ శౌనకాది మహర్షులారా, ఇక్కడ ఒక పుణ్యప్రదమైనటువంటి ఒకానొక ఇతిహాసం చెబుతాను. ఈ ఇతిహాసాన్ని వినే వాళ్ళ యొక్క పాపాలు నశిస్తాయి. అది విచిత్రమైనది, సుమనోహరమైనది, శ్రద్ధగా వినండి అంటూ ఒక కథ చెబుతున్నాడు. దక్షిణాపథంలో బాష్కలము అనేటువంటి పేరు కలిగిన ఒక గ్రామం ఉంది. దక్షిణాపథం అంటే మనం ఉండే ప్రాంతం. ఈ 4 రాష్ట్రాల వాళ్ళు దక్షిణాపథంలో ఉండేవాళ్లే. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర రాష్ట్రం కాదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం 2గా విడిపోయింది. ఏదైనా మొత్తం ఒకటే. అయితే ఈ బాష్కలం అనేటువంటి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మూఢులు, కర్మలు విడిచిపెట్టిన వాళ్ళు. బ్రాహ్మణ ఆచార పరులు ఒక్కళ్ళు కూడా లేరు. అందరూ కూడా వేదానికి విహితులైనటువంటి వాళ్ళు, పరాన్ముఖులు. జపం కానీ వేదాధ్యయనం కానీ చేసిన వాళ్ళు లేరు, అక్కడ చేసేవాళ్ళు లేరు. పరస్త్రీల యందు విషయ సుఖాలలో ఎక్కువ ఆసక్తి చూపించేవాళ్ళు ఉన్నారు. అలాగే ఆ గ్రామంలో వ్యవసాయదారులు ఉన్నారు, శస్త్రాలు పట్టి యుద్ధాలు చేసేవాళ్ళు ఉన్నారు, వక్ర స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే అక్కడ ఉండే స్త్రీలు పాప నిరతులై ఉంటారు, స్వైరుణులుగా ఉంటారు, అంటే కామ లాలసులుగా ఉంటారు, దుర్బుద్ధులు, కుటిలాత్ములు. మంచి వ్రతాలు కానీ ఆచారాలు కానీ ఏనాడు పాటించనటువంటి వాళ్ళు. ఆ గ్రామంలో విదురుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణాధముడు, పరమ దుర్మార్గుడు, వేశ్యాపతి ఉండేవాడు. ఒక వేశ్యకి భర్తగా ఉన్నాడు. అతడికి భార్య ఉన్నది.
అయినా తప్పు మార్గంలో చెరిస్తూ ఉన్నాడు. తన భార్యని బంధువులని విడిచిపెట్టాడు. ప్రతి రాత్రి ఆ వేశ్య యొక్క భవనానికి వెళ్ళి ఆమెతో రమిస్తూ ఉన్నాడు. అతడి భార్య రాత్రిపూట బాధపడుతూ ఉంది. ఆమె కూడా నవయవనంలో ఉంది. ఎప్పుడైతే భర్త ఇంటికి రాకుండా వేరే కొలటతోటి కులుకుతున్నాడో ఈమె కూడా ఒక జారుడుతోటి ఆనందిస్తూ ఉన్నది. భర్త చేసిన తప్పే ఈమె కూడా చేస్తున్నది. ఒకసారి ఆ దురాచారిని, జారుడితో కూడినటువంటి ఆమె భర్త చూశాడు. ఇక్కడే ఉన్నది విచిత్రం. వాడు చేస్తే తప్పు లేదు, భార్య చేస్తే తప్పు అనుకుంటాడు. ఇది మానవ సహజమైన లక్షణం. ఈ అమ్మాయి భర్తను చూసి ఆ జారుడు పరిగెత్తి పారిపోయాడు. అప్పుడు తన భార్యని ముష్టిఘాతాలతోటి మాటి మాటికి కొట్టాడు ఈ బ్రాహ్మణాధముడు. ఈ విధంగా భార్యని బాధించగా ఆమె కూడా కోపం వచ్చింది. నిర్భయంగా భర్తతో ఈ విధంగా అన్నది, ఏమయ్యా, నువ్వు ప్రతిరోజు వేశ్యతో వెళ్ళి సుఖిస్తున్నావు, మరి నా గతి ఏంటి? నేను అందగత్తిని, వయస్సులో ఉన్నాను, స్త్రీని, కామాతురాలై నీ సంగమం లేకుండా నేనెలా ఉండగలనని నువ్వు అనుకుంటున్నావు అని ప్రశ్నించింది. అప్పుడు ఆ బ్రాహ్మణాధముడు ఈ విధంగా అన్నాడు, ఓ భార్య, నువ్వు చెప్పింది నిజమే. అందువల్ల నీకు హితమైనటువంటి దాన్ని నేను చెబుతా. నువ్వు జారుల నుండి ధనం గ్రహించి వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వు, ఆ డబ్బంతా తెచ్చి నాకు ఇవ్వు, దాన్ని నేను వేశ్యా స్త్రీలకు ఇస్తా. ఈ విధంగా ఇటు నా కోరిక అటు నీ కోరిక సఫలం అవుతుంది అన్నా. ఎంత దారుణమైనటువంటి వాడో చూడండి. ఇలాంటి వాళ్ళు మనం కలియుగంలోనే ఉన్నారు ఇటువంటి వాళ్ళు అనుకుంటున్నాం. ఆ రోజుల్లో ఆ యుగాల్లో కూడా ఉన్నారు. ఆమె అట్లాగేనని భర్త మాట అంగీకరించింది. ఈ విధంగా ఆ దురాచార పరాయణులైనటువంటి ఆ దంపతులు ఇద్దరు కూడా కాలవశాత్తు చచ్చారు. ఆ విప్రుడు, ఆ శూద్ర స్త్రీ భర్త మరణించినటువంటి తర్వాత ఆ స్త్రీ పుత్రులతో పాటు తన ఇంట్లోనే చాలా కాలం ఉన్నది. చూడండి, కొంచెం యవ్వనం గడిచిపోయిన తర్వాత ఒకసారి దైవయోగం వల్ల పూర్వపుణ్యం గుర్తుకు రాగా ఆ స్త్రీ తన బంధువులతో కలిసి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళింది. చూశారా? ఇక్కడ వేశ్య చూడండి, ఆమెకి ఎలాంటి సద్గతి వచ్చిందో. ఇది ఇక్కడ ఆ శూద్ర స్త్రీతో ఉన్నాడు కదా ఈ బ్రాహ్మణుడు. ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు మరణించాడో ఆ తర్వాత ఆ స్త్రీ ఏం చేసింది? పుత్రులతో పాటు తన ఇంట్లో చాలా కాలం ఉన్నది. యవ్వనం గడిచిపోయిన తర్వాత ఒకసారి దైవయోగం వల్ల తన బంధువులతో కలిసి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళింది. అక్కడ తీర్థజలాల్లో స్నానం చేసింది. ఆ దేవాలయంలో అక్కడ పురాణ కథ జరుగుతోంది. ఆ కథని విన్నది. అక్కడ ఆ పౌరాణికుడు చెప్పాడు, జారాసక్తులైనటువంటి స్త్రీలకి యమకింకరులు నరకంలో వారి యొక్క మర్మావయాల్లో బాగా కాల్చినటువంటి లోహపు కడ్డీలు దూరుస్తారు అని. ఆమె విన్నది అవన్నీ. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ పౌరాణిక దగ్గరికి వెళ్ళి భయపడిపోయి ఈ విధంగా అడిగింది, ఓ బ్రహ్మన్, పాపమని తెలియక నేను చెడుగా ప్రవర్తించాను. యవ్వనంలో కామాచారంతో కుటిలంగా ప్రవర్తించాను. ఈ రోజున మీరు చెప్పినటువంటి మాటలు
పురాణార్థంతో కూడినటువంటి దాన్ని విని నాకు చాలా భయం పుట్టింది. నా శరీరం మాటి మాటికి కంపించిపోతుంది. నేను పాపాత్మురాలిని. అల్పమైనటువంటి సుఖం కోసం ఘోరమైనటువంటి దుర్గతిని పొందబోతున్నాను. మరణం తర్వాత భయంకర ఆకారులైనటువంటి యమదూతలని నేను ఏ విధంగా చూడగలుగుతాను? నా కంఠంలో యమ పాశాలు బంధించి నన్ను లాక్కు వెళుతూ ఉంటే నాకు ధైర్యం ఎట్లా కలుగుతుంది? నరకలోకంలో నా శరీరాన్ని తునాతునకలు ఆ నరకటాన్ని నేనెలా భరించగలుగుతాను? బాగా మరిగిపోయినటువంటి కారపు బురదలో నన్ను పడేస్తే నేను ఏ విధంగా భరించగలుగుతాను? ఆ తర్వాత క్రిమి కీటకాదులైనటువంటి 1,00,000 యోనుల్లో నేనే విధంగా జన్మించగలుగుతాను? నేటి నుండి ఇక నాకు భోజనం రుచించదు. దుఃఖంతో ఆర్తురాలైనటువంటి నాకు నిద్ర పట్టదు. ఓ విధి, నాకు ఈ మహాపాపంలో ఎందుకని పాల్గొనేలాగా నాకు పెడబుద్ధి పట్టేటట్టుగా చేశావు అని బ్రహ్మదేవుడిని అంటున్నది. నేను చేసినటువంటి గొప్ప పాపాలు 10,000 అశ్వమేధాలు యాగాలు చేసిన, 100 సంవత్సరాలు గంగా నదిలో స్నానం చేసిన నా పాపాలు పోవు. ఓ మహాత్మా, నేను ఎక్కడికి వెళ్ళేది? నేనేం చేసేది? నేను ఎవరిని శరణు వేడుకునేది? ఈ నరకలోకంలో పడకుండా నన్ను రక్షించేవాళ్ళు ఎవరు? ఓ మహాత్మా, మీరే నాకు గురువు, మీరే నాకు దైవం, మీరే నాకు తల్లి తండ్రి. దీనురాలైనటువంటి నన్ను ఉద్ధరించండి, నిన్నే శరణు వేడుకుంటున్నాను అని నిర్వేదాన్ని పొంది పాదాల మీద పడినటువంటి ఆమెను దయతో లేపి ఆ పురాణజ్ఞుడు ఈ విధంగా అన్నాడు. అమ్మా, అదృష్టవశాత్తు సకాలంలో ఈ గొప్ప కథను విని తెలివి తెచ్చుకున్నాం. భయపడద్దు. నీకు సుఖకరమైనటువంటి గతి నేను చెబుతాను. ఈ సత్కథ శ్రవణం వల్ల నీ బుద్ధి మారింది. ఇంద్రియార్థాలలో వైరాగ్యము, పశ్చాత్తాపము కలిగింది నీకు. నీలో కలిగినటువంటి ఈ పశ్చాత్తాపమే సమస్త పాపాలకి నిష్కృతి. ఈ పశ్చాత్తాపంతోనే నీవు తరించిపోగలుగుతావు. శాస్త్ర ప్రకారం అన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకొని పునీతుడవుతాడు ఎవడిలోనైనా పశ్చాత్తాపం కలిగితే. అయితే పశ్చాత్తాపం లేనటువంటి వాడు ఉత్తమ గతిని పొందలేరు. అమ్మా, ఈ సత్కథా శ్రవణం వల్ల నీవు ఉత్తమ గతులు పొందగలుగుతావు. అలాగే నువ్వు పుణ్యక్షేత్రానికి వచ్చావు, గోకర్ణానికి. ఈ పుణ్యక్షేత్రంలో నివాసం ఉండటం వల్ల ముందు చిత్తశుద్ధి కలుగుతుంది. సత్కథా శ్రవణం వల్ల ఉత్తమ గతులు కూడా పొందగలుగుతావు. తుడిచిన కొద్దీ అద్దం ఏ విధంగా అయితే నిర్మలమవుతుందో అదేవిధంగా సత్కథలు మనస్సుని పరమశుద్ధిని పొందిస్తాయి. విశుద్ధమైనటువంటి మనస్సులో ఉమాపతి ధ్యానం సిద్ధిస్తుంది. ఆహా, ధ్యానం వల్ల మనోవాకాయాలతో చేసినటువంటి మాలిన్యం అంతా కూడా నశించిపోతుంది. కృతకృత్యులై ఆ శంభుడి యొక్క పరమపదాన్ని చేరుకుంటారు. అందువల్ల ఓ సాధ్వీమణి, పుణ్యం సాధించదలచినటువంటి వాళ్ళకి సత్కథా శ్రవణం ఉత్తమమైన సాధనం. సత్కథల వల్ల మనస్సు నిలబడుతుంది, ధ్యానం కూడా సిద్ధిస్తుంది. ధ్యానం సిద్ధించడం వల్ల ఉత్తమమైనటువంటి కైవల్య ప్రాప్తి కూడా జరుగుతుంది. ఈ పరమధ్యానం సిద్ధించకుండా ఈ కథను విన్నటువంటి వాళ్ళు మరొక జన్మలో ఉత్తమమైనటువంటి ధ్యానాన్ని పొంది అప్పుడు ఉత్తమ గతి పొందుతారు. కేవలం భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించిన మాత్రంతో అజామిళుడు
పశ్చాత్తాపాన్ని పొందినవాడై ఉత్తమ గతులకు పొందాడు. భాగవతం చెప్పింది. నరులకి అన్ని శ్రేయస్సులకి మూలం ఈ సత్కథాశ్రవణం. అది లేనటువంటి వాడు పశువుతో సమానం. అటువంటి వాడు భవబంధాల నుండి ఏ విధంగా ముక్తుడు కాగలుగుతాడు? అందువల్ల నీవు కూడా సమస్త విషయాల నుండి బుద్ధి మరల్చిన దానివై అధికమైనటువంటి భక్తిని పొంది ఎల్లప్పుడూ పురాణ కథలు వింటూ ఉండు. ఈ విధంగా ప్రతిరోజు పురాణ శ్రవణం చేయటం వల్ల నీ మనస్సు శుద్ధిపడుతుంది. దానితో విశ్వేశ్వరుణ్ణి నువ్వు ధ్యానించగలుగుతావు. ఆ తరువాత మోక్షాన్ని పొందుతావు. శంకరుడి యొక్క పాదపద్మాలు ధ్యానించేవాడికి ఒకే ఒక్క జన్మలో మోక్షం కలుగుతుంది. ఇందులో అనుమానం లేదు. అమ్మా, నేను వాస్తవం చెబుతున్నా అని ఆ పురాణజ్ఞుడు చెప్పగా ఆ స్త్రీ కన్నీరు నిండినటువంటి కళ్ళతోటి ఆ మహాత్ముడి యొక్క పాదాల మీద పడి, ఈ రోజున నేను కృతార్థురాలనైనాను అన్నది. అప్పుడు ఆ గోకర్ణ క్షేత్రంలో ఆ బ్రాహ్మణోత్తమం నుండి కైవల్య ఫలాలను ఇచ్చేటటువంటి సత్కథలని ఆ సాధ్వీమణి ప్రతిరోజు విన్నది. ఆ పురాణజ్ఞుడు ఆమెకు వైరాగ్యంతో కూడినటువంటి ఎన్నో కథలు చెప్పాడు. వాటిని వినగానే మానవులకి విషయ వాసన ముందు వదులుతుంది. ఈ విధంగా ఆ తల్లి మనస్సు ఏ విధంగా శుద్ధమైందో, ఏ విధంగా వైరాగ్య రసం పొందిందో అర్థమైంది కదా అంటున్నాడు సూతుడు. ఆ విధంగా రోజులు గడిచే కొద్దీ మెల్లమెల్లగా ఆమెలో ఉండేటువంటి రజోగుణం, తమోగుణం నశించిపోయినాయి. నిర్మలత్వం ఏర్పడింది. సర్వేంద్రియాల భోగ గ్రహణం తొలగిపోయింది. హృదయం విశుద్ధత్వమైంది. అప్పుడు ఆ స్త్రీ యొక్క హృదయం విశ్వేశ్వరుడి యొక్క రూపంలో నిండిపోయింది. రూపంతో ఈ విధంగా సద్గురువును పొంది ఆ స్త్రీ మంచి బుద్ధిని పొంది మాటి మాటికి శంకరుడి యొక్క చిదానందమయమైనటువంటి శరీరాన్ని, దేహాన్ని తలుచుకుంటూ గొప్ప శరీరాన్ని పొందింది. ప్రతిరోజు తీర్థజలంలో స్నానం చేసింది. జటా వల్కలాలు ధరించింది. భస్మాన్ని సమస్త శరీరాంగాలకి పూసుకుంది. రుద్రాక్షమాలలు ధరించింది. శివనామ జపంలో ఆసక్తురాలైంది. వాక్కుని బంధించింది. భోజనం మితంగా తీసుకుంటున్నది. పద్మాసనంలో కూర్చొని సత్కథలను వింటూ గురు శుశ్రూషలో ఆసక్తి ఉంచుతూ ఈ విధంగా శంకరుణ్ణి సంతోషపెట్టింది. అప్పుడు శంకరుణ్ణి స్తోత్రం చేసింది ఆ తల్లి. మహేశ, నా యందు నీ యొక్క కృపాదృష్టిని ఉంచు. ఓ శంభు, చంద్రుడు తల మీద ధరించినటువంటి వాడా, శాంతమూర్తి, గంగాధర, దేవతల చేత అర్చింపబడే పాదాలు కలిగిన వాడా, నాగేంద్రహార, ఈశ, భక్తుల యొక్క ఆర్తిని పోగొట్టేవాడా, నా మీద నీ కృపా కటాక్షాన్ని ఉంచు అని ప్రతిరోజు భక్తితోటి ఆ మహేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ పురాణ కథలు వింటూ కర్మబంధాలని తెంపుకున్నది. కొంతకాలానికి ఆ స్త్రీ శరీరాన్ని విడిచిపెట్టి మహేశ్వరుడి యొక్క అనుచరులతోటి అద్భుతమైన విమానంలో శివమందిరానికి తీసుకుపోబడింది. అక్కడ దేవతలు ఉమాదేవితో పాటు ఆ మహాదేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. గణేశుడు, నంది, భృంగి మొదలైన వాళ్లతోటి వీరభద్రులతో పాటు సేవించబడుతూ ఉన్నటువంటి ఆ గౌరీపతి అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి, త్రిలోచనుణ్ణి, పంచముఖుణ్ణి, నీలగ్రీవుణ్ణి, సదాశివుణ్ణి, వామాంకం మీద గౌరీదేవిని కూర్చోబెట్టుకుని ఉన్నటువంటి వాడిని మాటి మాటికి
నమస్కరించి ఆనంద అశ్రువులు కారుతూ ఉంటే ఆనందంతో కూడినటువంటిదై అక్కడ నిలబడిపోతే దయామయులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఆమెను తమ సముఖానికి పిలిచి సన్మానించారట. ఆహాహా! అప్పుడు ఆ అమ్మాయి ఉమాదేవి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, నా భర్త ఏ గతి పొందాడు అని అడిగిందండి. అంటే ఇదంతా కూడా ఆ బ్రాహ్మణ వనితకి జరిగినటువంటిది. ఆ వేశ్యకాంత బ్రాహ్మణుడు చనిపోయారు, ఈమె మిగిలిపోయింది పిల్లలతోటి. ఇది మనం మర్చిపోకూడదు. నా భర్త ఏ గతి పొందాడు అని అడిగింది. అప్పుడు ఆ పార్వతీదేవి అన్నది, దుర్మార్గవర్తనుడైనటువంటి నీ భర్త నరక దుఃఖాలను అనుభవించి వింధ్యాచలంలో ఇప్పుడు పిశాచం అయినాడు అనగానే బాధపడిపోయింది. అమ్మా, ఏ ఉపాయంతో నా భర్త సద్గతి పొందుతాడు అని అడిగింది. అప్పుడు ఆ దేవి అన్నది, అమ్మా, అతడు మహాపుణ్యప్రదమైనటువంటి మా యొక్క కథని ఎప్పుడైతే వింటాడో అప్పుడు ఈ దుర్గతిని దాటి మా లోకానికి వస్తాడు అని చెప్పింది. అంటే ఉమామహేశ్వరుల యొక్క దివ్య కథలు వినాలి. వెంటనే ఆ స్త్రీ 2 చేతులు జోడించి చెప్పింది, అమ్మా పార్వతీదేవి, నీవు తలుచుకుంటే నా భర్త చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. కాబట్టి నా భర్తని ఎట్లానే సరే ఉద్ధరించే బాధ్యత నీదే ఆ పిశాచ జన్మ నుంచి అని ప్రార్థించింది. అప్పుడు దయామయి అయినటువంటి పార్వతీదేవి తుంబురుడు అనేటువంటి గంధర్వుణ్ణి పిలిచి, ఓ తుంబురా, నువ్వు వెళ్ళు, నీకు మేలు జరుగుతుంది. నేరుగా వింధ్య పర్వతానికి వెళ్ళు, ఈమెను ఎంట పెట్టుకొని. అక్కడ ఒక పిశాచం ఉంటుంది. అతడు ఈమె భర్త, చెడు బుద్ధితో ఉన్నాడు. అతని ఎదుట పరమపుణ్యప్రదమైనటువంటి మా యొక్క కథలు చెప్పు. దానివల్ల అతడు దుర్గతుల నుండి విముక్తుడవుతాడు. అప్పుడు అతన్ని శంకరుడి యొక్క సమీపానికి తీసుకురా అని చెప్పి ఆదేశించింది. అప్పుడు తుంబురుడు పార్వతీదేవికి నమస్కరించి ఆ బ్రాహ్మణ కాంతను వెంట పెట్టుకొని వింధ్యపర్వతానికి వెళ్ళాడు. అక్కడ పెద్ద శరీరం, ఎర్రటి కళ్ళతోటి నవ్వుతూ ఏడుస్తూ గుర్రం వలె సకిలిస్తూ ఉన్నటువంటి ఒక పిశాచాన్ని చూశారు. ఆ పిశాచాన్ని బలవంతంగా పట్టి తాళ్లతో బంధించి తుంబురుడు ఆ గౌరీ శంకరుల యొక్క కథలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ పిశాచం కూడా మహాపుణ్యప్రదమైనటువంటి శంకరుడి యొక్క కథను విని పాపాలన్నీ పోయి 7 రోజులకి స్మృతి పొందింది. అప్పుడు ఆ పిశాచ శరీరాన్ని విడిచిపెట్టి ఒక దివ్యమైనటువంటి దేహాన్ని పొందాడు. అప్పుడు తాను కూడా పార్వతీపద కథలను గానం చేశాడు. ఆ బ్రాహ్మణుడు విమానాన్ని ఎక్కాడు. తుంబురుడు ప్రక్కనుండగా తన భార్యతో కలిసి ఉమామహేశ్వరుల యొక్క గుణాలని గానం చేసుకుంటూ కైలాసానికి వచ్చేశారు. ఓ శౌనకాది ఋషులారా, విన్నారు కదా, సమస్త దురితాలన్నీ తొలగించేటటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి ఆఖ్యానాన్ని మీకు చెప్పాను. మహేశ్వరుడికి ప్రీతి కూర్చేది, నిర్మలమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది అయినటువంటి కథ మీకు చెప్పాను. ఏ మానవుడైతే ఈ కథను వింటాడో, ఈ కథని చక్కగా కీర్తిస్తాడో అతడు ముక్తుడవుతాడు. శంభుడి యొక్క గుణాల వర్ణన సమస్త పాపక్షయకరం, అంతేకాదు పరమానందకరం, భవరోగాలకి గొప్ప మందు. అనేక భోగాలు అనుభవించిన తర్వాత అటువంటి కథలు వినేటటువంటి భక్తుడు ముక్తుడై కైలాసానికి వెళతాడు.
ఈ విధంగా ఈ అద్భుతమైనటువంటి ఆఖ్యానాన్ని ఎవరు వింటారో వాళ్ళందరూ కూడా భవరోగాలని పోగొట్టుకోగలుగుతాడు అంటూ సూత పౌరాణికుడు అంటున్నాడు, వివిధ గుణ విభేదై నిత్యమస్పష్ట రూపం జగతి చ బహిరంతర్వా సమానం మహిమ్నా స్వమహసి విహరంతం వాంగ్మనోవృత్తి దూరం పరమశివమనంతానంద సాంద్రం ప్రపద్యే. వివిధమైనటువంటి గుణభేదాలతో ఎప్పుడూ రూపం స్పష్టంగా లేనటువంటి తన మహిమతో జగత్తులో బయట లోపల సమానంగా ఉంటుందో అటువంటి తన మనస్సులో సంచరిస్తూ వాంగ్మనోవృత్తికి దూరమైనటువంటి అనంతమైనటువంటి ఆనంద సాంద్రుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తున్నాను అని ఈ యొక్క బ్రహ్మోత్తర ఖండం మనం పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం వల్ల సంపూర్ణం చేసుకోగలిగాం. అందరికీ కూడా అద్భుతమైనటువంటి పుణ్య రాశి రావాలి అని చక్కగా 100 ఏళ్ళు జీవితాన్ని అనుభవించి మనమందరం మరణానంతరం అనాయాసమైన మరణం పొందినటువంటి అనంతరం ఆ కైలాసానికి వెళ్ళి ఆ శంకరుడి యొక్క సాన్నిధ్యంలో మనం అందరం కూడా ఉండాలి, నివసించాలి అని నేను పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.